హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. మై సాడ్ హస్బెండ్ పార్ట్ నెంబర్ 49. స్టోరీ కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇంకోవైపు జయాని మత్తుమందు పెట్టి కిడ్నాప్ చేసి ఒక రూమ్లో కట్టేస్తారు. స్లోగా మెలకువలోకి వచ్చిన జయ ముందు చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న విజయాని చూసి షాక్ అయింది జయ. జయ నోట మాట రావడం లేదు. విజయ మాత్రం గట్టి గట్టిగా నవ్వుతుంది. జయ విజయాని చూసి నువ్వా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అంటూ కాస్త ఆశ్చర్యంగా, అంతే చిరాకుతో, ఇంకేం కావాలి నా నుంచి నీకు అంటుంది కోపంగా. కోపం, ఆశ్చర్యం, భయం కలగలిపిన గొంతుతో. ఏంటి జయ, షాక్ అయ్యావా అంటుంది విజయ నవ్వుతూ. నన్నెందుకు తీసుకొచ్చారు? నా కొడుకు మిమ్మల్ని వదలడు. పోయి నా కొడుకుతో పెట్టుకున్నావు. నేను కాదు, నీకు నీ బ్లాక్మెయిలింగ్కి, నీ బూటకపు మాటలకు భయపడి పారిపోవడానికి. అక్కడ ఉన్నది నా బిడ్డ ఆకాష్ వర్మ అంటుంది జయ. వాడి చేతికి మీరు దొరికితే పిండం పెట్టడానికి కూడా నీ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలరు అంటుంది పొగరుగా తలెగిరేస్తూ. నా కొడుకు నన్ను కనిపెట్టడానికి ఎంతో టైం పట్టదు అంటుంది చాలా ధీమాగా. వెంటనే కోపం వచ్చిన వియ్య, హలో, అంత ఎగిసి పడకు. నిన్ను తీసుకువెళ్ళాలి అంటే వాడి పెళ్ళాన్ని నా కొడుకు అప్పచెప్పాలి అంటుంది పక్కన ఉన్న గగన్ని చూపిస్తూ. జయకి ఏమీ అర్థం కానట్లే చూస్తుంది వాడి పెళ్ళం. అదే నీ కుంటి కోడలు భూమిని నా కొడుకు కాళ్ళ దగ్గర పడేస్తే కానీ నిన్ను వదలం అంటుంది విజయ హుందాగా. ఇప్పుడు నీ కొడుకు రోడ్డు మీద పడి దాన్ని వెతుకుతున్నాడు. లేకపోతే వాడు నా కొడుక్కే వార్నింగ్ ఇస్తాడా? అమ్మ కావాలి అంటే పెళ్ళం ఉండదు, పెళ్ళం కావాలంటే అమ్మ ఉండదు అంటూ గట్టి గట్టిగా నవ్వుతుంది విజయ. సిగ్గులేదు, పెళ్ళైన ఆడదాన్ని కోరుకోవడానికి అంటూ గగన్పై ఉమ్ము వేస్తుంది జయ. వెంటనే కోపంగా విజయ జయపై చేయెత్తుతుంది. నీ మొగుడిపై నేను మోజుపడ్డా, నీ మొగుడిని నా కాళ్ళ దగ్గర తెచ్చుకున్నా అంటుంది విజయ జయ వైపు చూస్తూ. ఇప్పుడు నీ కోడలిపై నా కొడుకు మోజుపడ్డాడు, దాన్ని తెచ్చి వీడికి బానిసను చేస్తా అని గట్టి గట్టిగా అరుస్తూ చెప్తున్న విజయ వైపు చూసి, ఏంటి, నా భర్తని లొంగదీసుకుంది నువ్వా? చెల్లెలి భర్తపై ఎవరన్నా మోజు పడతారా అంటుంది చాలా చులకనగా విజయ వైపు చూస్తూ. ఇది అమ్మా నాన్నలకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? వాళ్ళేమైపోతారో ఆలోచించవా అంటుంది జయ విజయ వైపు చూస్తూ. ఎప్పుడో పోయిన వాళ్ళ కోసం నేనెందుకు ఆలోచించాలి? ఇది కూడా నీ మొగుడు నీ దగ్గర దాచాడా అంటుంది విజయ. అయినా ఎలా చెప్తాళ్లే, చెప్తే నేను హెల్ప్ చేయను అని చెప్పాగా అంటూ నవ్వుతుంది విజయ. విజయతో పాటు గగన్ కూడా నవ్వుతూనే ఉంటాడు. హెల్ప్ ఏంటి, ఎప్పుడో పోవడం ఏంటి? ఏమీ అర్థం కాదు విజయకి. ఏంటి, నీ మొగుడు నీకు దూరం అవ్వడానికి గల కారణం తెలుసుకోవాలనుకుంటున్నావా అంటుంది విజయ జయ వైపు చూస్తూ. కారులో అఖిల్ చెప్పిన అడ్రస్కి వెళ్తాడు. కార్ అఖిల్ హౌస్ దగ్గర ఆగగానే అందులోంచి ఇంద్రనీల్ దిగి అఖిల్ హౌస్లోకి వెళ్తాడు. అక్కడ భూమి ఇంద్రనీల్ని చూడగానే ఫస్ట్ కాలికి దండం పెట్టి ఇంద్రనీల్ గుండెలపై తల పెట్టి ఏడుస్తుంది. సారీ భూమి, నిన్ను 2 yearsగా కలవలేదు, కానీ నీకు ఒక గుడ్ న్యూస్, మీ అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది అంటాడు. వెంటనే భూమి థ్యాంక్స్ అంకుల్ అని తన ఆనందాన్ని ఎలా తెలపాలో తెలియక కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో పక్కనే ఉన్న అఖిల్, అక్క ఎడవకు అంటూ వాటర్ ఇస్తాడు. ఇంద్రనీల్, భూమి, గగన్ నీ కోసం ఎతుకుతున్నాడు. నేను నిన్ను ఆకాష్కి అప్పచెప్తాను. ఇప్పుడే ఆకాష్కి కాల్ చేసి నువ్వు నా దగ్గర ఉన్నావని చెప్తాను అంటాడు. వెంటనే భూమి, అమ్మో, ఇంద్రనీల్ అంకుల్తో కాల్ మాట్లాడాను అంటేనే ఆకాష్ గారు చాలా కోప్పడ్డారు. అలాంటిది ఇప్పుడు నేను అంకుల్ దగ్గర ఉన్నా అని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని భూమి మనసులో అనుకుని, అంకుల్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది భూమి. ఏంటో చెప్పు తల్లి అంటే, నాకు అమ్మని ఒకసారి చూడాలని ఉంది, అమ్మని చూశాక నేనే వెళ్ళిపోతా అంటుంది. ఇంద్రనీల్ కొద్దిసేపు ఆలోచించి సరే అని చెప్పి అఖిల్ని కూడా వాళ్ళతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు.
స్టోరీ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3K ఫాలోవర్స్ అయితే బాగుంటుంది చూడ్డానికి. అదే టైంకి ఆకాష్ హాస్పిటల్కి చేరుకొని కునాల్ని కలుస్తాడు. ఆకాష్కి డాక్టర్ డ్రెస్ ఇచ్చి వేసుకోమని చెప్తాడు కునాల్, ఎవరికీ డౌట్ రాకుండా. ఇద్దరు కొద్దిసేపు జరిగినవన్నీ మాట్లాడుకుంటారు. కునాల్ ఆపరేషన్ అయిన ఇద్దరిని వేరు వేరు రూమ్స్లో ఉంచారు. వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు. అందులో ఒకరి ఫేస్ ఆల్రెడీ చూసినట్లే ఉంటే మరొకరు ఎవరో తెలియదు ఆకాష్కి. ఇద్దరితో మాట్లాడాలి అని అనుకుంటాడు కానీ వాళ్ళు స్పృహలోకి రావడానికి కనీసం 1 నుంచి 2 రోజులు అవుతుంది అని చెప్తాడు కునాల్. వీళ్ళు ఇలా భూమి వాళ్ళ అమ్మ రూమ్లో ఉండి మాట్లాడుకుంటుంటే అప్పుడే డోర్ సౌండ్ వస్తుంది. ఎవరా అని తొంగి చూసిన కునాల్కి నర్స్ లోపలికి రావడం కనిపిస్తుంది. ఆమెకి ఇంజెక్షన్ చేసి ఆమె మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు డోర్ బయటకి చూసిన కునాల్కి బయట ఇంద్రనీల్, బుర్కా వేసుకున్న ఒక అమ్మాయి, తన పక్కన ఇంకో 5గురు కనిపిస్తారు. వెంటనే అది ఆకాష్కి చెప్పి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. లేదు, ఇక్కడే ఉందాం, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలి అంటాడు ఆకాష్. ఆ రూమ్ చాలా పెద్దది. పక్కనే ఇంకా బెడ్స్ అండ్ కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ వెనకాల ఖాళీ ప్లేస్ అండ్ అటు నుంచి బయటికి వెళ్ళే డోర్ కూడా ఉండడంతో ఆ కార్డ్బోర్డ్స్ అన్నీ కనిపించకుండా అరేంజ్ చేసి దాని వెనకాల ఇద్దరు కూర్చుంటారు. ఇంతలో ఇంద్రనీల్ వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. మరోవైపు వర్మస్ హౌస్ మెన్షన్లో అందరూ ఏం జరుగుతుందో అర్థం కాక అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. శ్రీ విరాజ్ దగ్గరికి వెళ్ళి, విరాజ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. విరాజ్ పక్కకి వస్తే, ఆకాష్ గారు మీ అన్నయ్యనా అని అడుగుతుంది విరాజ్ వైపు సూటిగా చూస్తూ. అమ్మో, ఇప్పుడు శ్రీ ఏదన్నా గొడవ చేస్తే అస్సలు బాగోదు అని మనసులో అనుకొని, శ్రీగారు ఇప్పుడు అవి కాదు, పెద్దమ్మ వదిన తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం అంటాడు. శ్రీ అలాగే విరాజ్ గారు, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆకాష్ గారు లాంటి మంచి వ్యక్తి నాకు బావగారు అంటే అంటుంది. విరాజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. అన్నయ్యను చూసి కోపంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇదేంటి ఇలా అంటుంది అనుకుంటాడు. విరాజ్ బుర్ర పనిచేయదు. ఎందుకు శ్రీ అలా అన్నావు అని అడిగేస్తాడు విరాజ్. అది అంత పెద్ద కథలేండి, నేను అది తర్వాత చెప్తాను అంటుంది శ్రీ. ముందు పెద్దమ్మ రూమ్లో ఒకసారి చూద్దాం, ఏదన్నా క్లూ దొరుకుతుంది ఏమో అంటుంది. అయితే అన్నయ్య మీద శ్రీకి బ్యాడ్ ఇంప్రెషన్ లేదు. అమ్మయ్య అనుకొని ఇద్దరు జయ గారి రూమ్లోకి వెళ్ళి అంతా చూస్తుంటారు. ఆ రూమ్లో వాల్కి జయ ఇంద్రనీళ్ళ ఫోటో చూసి శ్రీ షాక్ అవుతుంది. విరాజ్ గారు ఈ ఫోటో అంటూ ఫోటో వైపు చూపిస్తుంది. విరాజ్ ఫోటో చూసి ఓహో ఆయనే మీ పెద్ద మామయ్య గారు అని చెప్తాడు కాస్త విసుగ్గా. వాట్ అని షాక్ అవుతుంది శ్రీ. వెంటనే ఆ ఫోటో తీసుకొని అందరూ ఉన్న ఏరియాకి వస్తుంది. వెనకే విరాజ్ కూడా వస్తాడు. ఎందుకు శ్రీ ఆ ఫోటో తీసుకుందో విరాజ్కి అర్థం కాదు. శ్రీ మాత్రం ఆ ఫోటోని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది శ్రీ. ఎవరికి ఏమీ అర్థం కాదు. ఏమైంది శ్రీ, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటారు అందరూ. అంకుల్ లేకపోతే ఈరోజు నేను ఇలా మీ ముందు ఉండేదాన్ని కాదు. మదనని మదించిన మృగం నుంచి నన్ను కాపాడింది ఆయనే. ఆయన తన గతాన్ని చెప్పారు. అది విని ఎన్ని డేస్ ఏడ్చానో నాకే తెలియదు. కానీ ఆయన ఇప్పుడు నా మామయ్య గారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటుంది శ్రీ. అది విన్న విరాజ్కి అంటే శ్రీ కోసం డీటెయిల్స్ అవి పంపింది పెద్దనాన్ననా అని ఆశ్చర్యపోయాడు. తాతయ్య గారు, శ్రీతో తల్లి శ్రీ, ఇంద్రనీల్ నా కొడుకు అయినా సరే నా కోడల్ని అన్యాయం చేశాడు. అందుకే వాడు అంటే నాకు ఇష్టం లేదు అంటాడు కాస్త ఫేస్ చిట్లించుకుంటూ. కానీ తాతయ్య గారు, నాకు తెలిసి మీరు అందరూ పెద్ద మావయ్యని తప్పుగా అర్థం చేసుకున్నారు అనిపిస్తుంది అంటుంది. అయితే నీకు తెలిసిన నిజమేంటో చెప్పు శ్రీ అంటారు సులోచన.
మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ చేయండి. ఇంద్రనీల్తో పాటు లోపలికి వస్తున్న బుర్కాలో ఉన్న అమ్మాయి ఎవరా అని చూస్తున్నాడు ఆకాష్ చాటుగా ఉండి. పక్కనే అఖిల్ కూడా ఎవరో అర్థం కావడం లేదు ఆకాష్కి. ఇంద్రనీల్తో బుర్కాలో లోపలికి వచ్చిన భూమి తల్లిని చూడగానే కంటతడి పెట్టుకొని అమ్మ అంటూ బెడ్ మీద పడుకొని ఉన్న ఆమె లెగ్స్ పట్టుకుంటుంది. తల్లిని తనివి తీరా చూసుకొని కొద్దిసేపు అలానే ఉండిపోతుంది భూమి. ఇంద్రనీల్ రూమ్ డోర్ లాక్ చేయడంతో బుర్కా తీసిన భూమిని చూసి ఆకాష్ షాక్ అవ్వడమే కాకుండా ఆకాష్కి తెలియకుండా కన్నుల నుంచి కన్నీరు కూడా పెట్టుకుంటాడు. మనసులో ఉన్న భారం సగం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది ఆకాష్కి. ఆకాష్కి వెంటనే వెళ్ళి భూమిని గట్టిగా హగ్ చేసుకొని గాల్లో తిప్పాలని ఉంది. ఆకాష్కి ఇంత ఆనందం ఇప్పటి వరకు కలగలేదు. భూమి దగ్గరికి పరుగున వెళ్ళాలి అనుకున్నాడు. ఇంతలో భూమి, అంకుల్, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏది అడగలేదు, కానీ ఇప్పుడు అడగాలి అనుకుంటున్నా. నాకు నిజం చెప్తారా అని అమాయకంగా అడుగుతుంది భూమి. అడుగు భూమి, చెప్తాను అంటాడు ఇంద్రనీల్. అంకుల్ అనగానే అంకుల్ అనుకు తల్లి, మామయ్య అను అంటాడు ఇంద్రనీల్ భూమి తల నిమురుతూ. వెంటనే భూమి, మామయ్య గారు మీరెందుకు మన ఇంట్లో లేరు? అత్తయ్య గారు మీకోసం ఎందుకు బాధపడుతున్నారు? ఆకాష్ గారికి మీరు అంటే ఎందుకు అంత కోపం అని అడిగేస్తుంది సూటిగా. ఆ ప్రశ్నలన్నిటికీ ఇంద్రనీల్ చిన్నగా నవ్వుతూ, ఏంటి భూమి, నీకు కూడా నా మీద నమ్మకం పోయిందా అని అడుగుతాడు ఇంద్రనీల్. అలా అంటున్న ఇంద్రనీల్ వైపు చూస్తూ, లేదు లేదు మామయ్య గారు, మీరు చెడ్డవారు, మీ వల్ల ఫ్యామిలీ నష్టపోయింది అంటే నమ్మలేకపోతున్నా, అందుకే జరిగిన నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నా అంటుంది భూమి. నాకెందుకో మీరు తప్పు చేసి ఉండరు అనిపిస్తుంది. అలానే మీలో ఎంతో బాధ దాగి ఉంది అని కూడా అనిపిస్తుంది. మీరు ఎవరికి చెప్పుకోలేకపోతే సతమతమవుతున్నారు కదా అంటుంది భూమి. నీకు జరిగిందంతా చెప్తా భూమి, ఎందుకంటే నిన్ను ఆకాష్ని పెళ్లి చేసుకో అని నేను చెప్పినప్పుడు ఎందుకు, ఏమిటి, ఎవరు అని అడగకుండా నువ్వు చేసుకున్నావు. నేనేం చెప్పినా విన్నావు. నువ్వు మొదటిసారి నా కోడలుగా అడిగావు కాబట్టి నీకు చెప్తాను అంటాడు. ఆకాష్ ఇద్దరు మాటలు విని వాళ్ళ దగ్గరికి వెళదామనుకున్నాడు. ఆడు కాస్త ఆగుతాడు. నాకు తెలియని నిజమా? అతని మోసాన్ని గొప్పగా చెప్పుకుంటాడా? అతని నోటి నుంచి వస్తున్న నిజాన్ని రికార్డ్ చేద్దామని ఫోన్లో రికార్డ్ ఆన్ చేస్తాడు. నా గురించి, జయ గురించి చెప్పాలంటే నా ఫ్యామిలీకి తెలియని జయ ఫ్యామిలీ కోసం నీకు చెప్పాలి అంటాడు. ఏంటి, అమ్మకి ఫ్యామిలీ ఉందా? ఇప్పటి వరకు ఎందుకు అమ్మ చెప్పలేదు? మా దగ్గర ఎందుకు దాచారు అనుకుంటాడు ఆకాష్. అంటే ఆకాష్కి కూడా తెలియని నిజాలన్నీ ఇప్పుడు బయటపడతాయన్నమాట. మొత్తం ఫ్యామిలీ అందరికీ ఒకేసారి తెలిసేలా రాశాను స్టోరీ. జయ మరెవరో కాదు, మా నాన్న ప్రాణ స్నేహితుడు చిన్న కూతురు. వ్యాపారంలో అనుచరుల వల్ల నష్టం వచ్చేసరికి ఇద్దరు స్నేహితుల మధ్య వైరం పెరిగింది. పార్ట్నర్స్గా ఉన్న ఇద్దరు విడిపోయి వేరు కంపెనీస్ పెట్టుకున్నారు. ప్రసాద్ వర్మ ఇంద్రనీల్ తండ్రి, రాఘవ శర్మ భూమి తండ్రి. తరువాత ఇద్దరు దారులు వేరయ్యాయి. నేను జయ వాళ్ళ అక్క విజయ ఒకే కాలేజ్లో చదువుకునేవాళ్ళం. నేను విజయ క్లాస్మేట్స్. మా స్నేహం అందరికీ చూడముచ్చటగా ఉండేది. జయ మాకు జూనియర్గా జాయిన్ అయ్యి మొదటి రోజు తొలిచూపులోనే నేను తన మాయలో పడిపోయాను. బ్రేక్ టైమ్స్లో కాలేజ్ అయిపోయాక జయ మాతో కలిసేది. నాకు తెలియకుండా నా అడుగులు జయ వైపు పడ్డాయి. స్లోగా జయ కూడా నన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది. ఇద్దరం ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాం. ఒకరోజు మా ఇద్దరి ప్రేమ విషయం విజయకు చెప్పాం. అప్పుడు తను నా ముందు హ్యాపీగానే ఉంది. అప్పుడు మాకు తెలియని విషయం ఏంటి అంటే విజయ నన్ను ప్రేమిస్తుంది అని. ఆ మాట వినగానే ఏంటి మావయ్య మీరు చెప్పేది అని షాక్ అవుతుంది భూమి. అవును భూమి, కానీ మాతో బాగానే ఉండేది. అది మాకు ముందు తెలియదు. ఇంకా అప్పటి నుంచి జయ రోజు నీరసంగా కనిపించేది. తన ఫేస్లో నవ్వు కూడా లేకుండా పోయేది.
జయ ఎప్పుడూ నవ్వుతూ ఉండే జయ విజయకి మా గురించి తెలిసినప్పటి నుంచి డల్ అయిపోయింది. ఒకసారి అనుమానం వచ్చి జయాని అడిగితే కొంచెం హెల్త్ బాగుండడం లేదు అని చెప్పుకొచ్చేది. అలా కొన్ని డేస్‌కి కాలేజ్‌కి రావడం మానేసింది జయ. అప్పుడు నేను నిశ్చయించుకున్నాను. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ జయ ఫీవర్‌తో బెడ్ మీద ఉంది. వాళ్ళ ఇంట్లో తనని అంతగా ఎవరు పట్టించుకోవడం లేదు అని నాకు ఆ రోజు జయ పరిస్థితి చూశాక అర్థమైంది. అప్పుడే కాదు, ఇప్పటికీ నాకు మీ అత్తయ్య చెప్పలేని కొన్ని నిజాలు నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అంటాడు ఇంద్రనీల్. ఏంటి మావయ్య గారు, అత్తయ్య మీ దగ్గర ఎందుకు దాచారు అసలు అంటుంది భూమి. ఏమంటే జయ అంటే విజయకి అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి జయాని అందరూ మెచ్చుకుంటున్నారు అని కుళ్ళిపోయేది. ర్యాంక్స్ జయకే వస్తున్నాయని సతమతం అయిపోయేది. ఒకసారి విజయ చేసిన తప్పుని జయ చేసింది అనుకొని వాళ్ళ నాన్నగారు జయాని కొట్టారు. అప్పటి నుంచి విజయ తప్పులు చేసి జయ మీదకి తోసేసేది. ఇంట్లో పని అంతా జయ చేస్తే విజయ చేసినట్లు చెప్పుకునేది. అంతెందుకు, తన మార్క్స్ కూడా మార్కర్తో నేమ్స్ చేంజ్ చేసి తన మార్క్స్ అని చూపించేది. అలా తన ఫ్యామిలీలో వాళ్ళకి జయ మీద నమ్మకం లేకుండా చేసింది విజయ. అంతేకాకుండా ప్రతిదానికి కొట్టడం, తిట్టడం, జయాని లో అయ్యేలా చేయడం, మెంటల్‌గా జయ మైండ్ మొత్తం తన ఆధీనంలోకి తీసుకుంది విజయ. జయాని చీకటి గదిలో బంధించడం వల్ల తనకి నిద్ర సరిగ్గా లేక నీరసించుకుపోయింది. అలానే తనకి ఫుడ్ కూడా ఇచ్చేది కాదు ఆ విజయ. అలాంటప్పుడు అత్తయ్య ఎందుకు ఎదురు తిరగలేదా? చాలాసార్లు ఆ ప్రయత్నం కూడా చేసింది అంతా జయ. కానీ ఇంట్లో ఎవరు తన మాట నమ్మేవారు కాదు అంటాడు ఇంద్రనీల్. విజయ చేసేవి బయట పెడితే జయాని కొట్టేది. ఇంకా భయంతో జయ సైలెంట్గా ఉండిపోయింది. నేను పరిచయమయ్యాక విజయ నేను ఉన్నా అని జయాని బాగా చూసుకోవడం నా వల్ల తన జీవితం మారింది అనుకొని నన్ను ఇష్టపడింది జయ. కానీ మా ప్రేమ విషయం తెలిసాక విజయ జయాన్ని పెట్టే టార్చర్ ఇంకా ఎక్కువయింది. జయని చంపేయాలి అని మెట్ల మీద నుంచి తోసేసింది విజయ. అందుకే జయ బెడ్ మీద ఉంది. కానీ ఇది అంతా నాకు అప్పుడు తెలియలేదు అని కన్నీరు పెట్టుకున్నాడు ఇంద్రనీల్. అంతా వింటున్న ఆకాష్ కోపాన్ని గుప్పెట్లో పెట్టుకొని తనని తాను కూల్ చేసుకుంటూ వింటున్నాడు ఆకాష్. ఇంద్రనీల్ సైలెంట్ అయ్యాడు. భూమి మరి తర్వాత ఏమైంది మామయ్య గారు అంటుంది. నేను జయ పేరెంట్స్తో మాట్లాడాను. అప్పటికే నా చదువు అయిపోవడానికి ఎన్నో రోజులు లేవు. అదే ధైర్యంతో జయాని నేను ప్రేమిస్తున్నా అని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని చెప్పాను. మొదట జయ నాన్నగారు బాగానే మాట్లాడారు నాతో. నా కోసం అడిగినప్పుడు నా కోసం చెప్పగానే లాగిపెట్టి ఒకటి కొట్టారు. అదేంటి అంకుల్ అలా కొడుతున్నారు అంటే, కనీసం ఏమీ చెప్పకుండా ఫుల్గా కొట్టి ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసినా సహించేది లేదు అంటూ నన్ను మెడపెట్టి గెంటేశారు. నాకేం అర్థం కాలేదు. ఎందుకు ఆయన అలా బిహేవ్ చేశారో తర్వాతే అర్థమైంది. జయ వాళ్ళ నాన్న నా ఫ్రెండ్ అని గొడవలు వచ్చి మా నాన్న ఫ్రెండ్ అని గొడవలు వచ్చి విడిపోయారని. జయాని విజయ ఇంకా ఎక్కువ టార్చర్ చేసేది అంట. కానీ నా దగ్గరికి వచ్చి విజయ మా చెల్లినిపై నమ్మకం కోల్పోయింది. కానీ నాకు నమ్మకం ఉంది, మిమ్మల్ని నేను కలుపుతా అన్నట్లు మాట్లాడేది. కానీ నేను జయ కలవడం అవ్వలేదు. తనని కాలేజ్ కూడా మానిపించేశారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు జయ కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అప్పటికే నేను బిజినెస్లో అడిగిపెట్టా. వెంటనే జయ ఇంటికి వెళ్ళిపోయా. కానీ అక్కడ జయ చూడడానికి చాలా చిక్కిపోయి ఒంటి నిండా దెబ్బలతో కనిపించింది. అది చూసి తట్టుకోలేకపోయాను. వెళ్ళి వాళ్ళ డాడ్ కాలర్ పట్టుకున్నా. వాళ్ళ అమ్మ మాట్లాడలేరు. ఆవిడకి ఏదో ప్రాబ్లం వల్ల మాట పడిపోయింది అంట. ఆవిడ ఏదో చెప్పాలి అనుకున్నారు కానీ చెప్పలేకపోయారు. ఇంకా నన్ను చూడగానే జయ నా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అని అడిగింది.
వెంటనే నేను జయాన్ని నా 2 చేతుల్లో తీసుకున్నా. తనని కనీసం నిలబడే ఓపిక కూడా లేదు. మళ్ళీ జయ నాన్న నన్ను కొట్టబోయారు. వెంటనే ఆయన చేతిని ఆపి ఇంకొకసారి నా మీద హ్యాండ్ పడితే మా నాన్న గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కానీ నేను అలా కాదు. నా అనుకున్న దానికోసం ఎంతకన్నా తెగిస్తా అని అక్కడి నుంచి జయాన్ని బయటికి తీసుకువచ్చేసా. అప్పుడు విజయ ఇంట్లో లేదు. అందుకే నేను జయాని తీసుకురాగలిగాను. జయ తండ్రి జయ ఇంకొకసారి నాకు ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అంటాడు. తను ఇంకా మీ ఫేస్ కూడా చూడదు అని తనని అక్కడి నుంచి తీసుకువచ్చేసాను. హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే ఇంద్రనీల్ మనం ముందు పెళ్లి చేసుకుందాం, తర్వాతే హాస్పిటల్ అన్నా ఏదన్నా అంటుంది జయ. నాకంటూ ఇంకెవరూ లేరు, వద్దు కూడా, నువ్వు మాత్రమే కావాలి అని నాకు ఒక ప్రామిస్ చేయి. మీ ఇంట్లో ఎవ్వరికీ నా ఫ్యామిలీ కోసం తెలియకూడదు, నేను ఒక అనాథ అని చెప్పు అంటుంది జయ. ఎందుకు అలా అని నేను అడిగితే మీ నాన్నకి మా నాన్నకి అస్సలు పడదు. దానికోసమే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోలేదు. నన్ను ఇలా కొట్టారు. నువ్వు లేకున్నా నేను బతకలేను. అందుకే ఆ నరకంలోకి నేను మళ్ళీ వెళ్ళాలి అనుకోవడం లేదు అని తను అడిగిన దానికి నేను ఓకే చెప్పాను అంటాడు ఇంద్రనీల్. వెంటనే జయాని దగ్గరలో ఉన్న గుడికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని హాస్పిటల్ తీసుకువెళ్ళి తను రికవరీ అయ్యే వరకు అక్కడే ఉంచి తను కోలుకున్నాక మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. అప్పటికే నాకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూస్తా అన్నా వద్దు అంటుంటే ఇంట్లో నా పెళ్ళి అవ్వదు అనుకున్నారు. కానీ అపరంజి బొమ్మ లాంటి నా జయాన్ని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిన తర్వాత మాకు అడ్డు చెప్పకుండా మా పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు అందరూ. అప్పుడు జయాకి మాట ఇచ్చా, తన జీవితంలో ఇంకెప్పుడు తను బాధపడకుండా చూసుకుంటా అని. అప్పటి నుంచి మా జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది. సంవత్సరంలోనే ఆకాష్ పుట్టాడు. వాడి రాకతో మా ఇల్లు కలకలలాడింది. అలానే నా బిజినెస్ కూడా సూపర్ సక్సెస్ అవడంతో నేను ఇంకో కంపెనీ పెట్టాను. అలానే ఫ్రెండ్స్ సహాయంతో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టాను అంటాడు ఇంద్రనీల్. భూమి మాత్రం అంతా బాగుంది. అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మామయ్య, మరి అత్తయ్యని ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అంటుంది భూమి. అదే చెప్తున్నా తల్లి అంటాడు ఇంద్రనీల్ ఏదో ఆలోచిస్తూ. అంతా బాగుంది. అన్వి పుట్టిన సంవత్సరానికి ఒకరోజు సడన్గా మా కంపెనీకి ఒక ఆమె తన పిల్లోడిని తీసుకొని వచ్చి గేట్ ముందు నిలబడింది. తను మరెవరో కాదు, విజయ. విజయకి తన తండ్రి మా పెళ్లి తర్వాత ఒక అతడిని ఇచ్చి పెళ్లి చేశాడు. అతను ఒక రౌడీ. అది తెలియని తను పెళ్లి చేసుకుంది. విజయకి డబ్బు పేరు పరపతి అంటే ఆశ ఎక్కువ. డబ్బు పేరు పరపతి అంటే ఆశ ఎక్కువ. దానితో షేర్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి తన ఆస్తి అంతా కోల్పోయింది అని చెప్పుకొస్తున్నాడు ఇంద్రనీల్. ఓ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు కాస్త వర్క్ ఎక్కువ ఉంది, దానివల్లే షార్ట్ పెట్టాను, ఏమనుకోకండి.